Good morning, my dears. Welcome to Sri Krishnaveni YouTube channel. In this video, I am going to solving the maths problems of SGT Grand Test 10. ఈ వీడియోలో మనము మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు ఎస్జిటి ఆస్పిరెంట్స్ కొరకు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 10లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 89th క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ఈ అనే ఘటన యొక్క సంభావ్యత 60% అయితే ఈ కాని ఘటన యొక్క సంభావ్యత అన్నాడు. మనకి ఈ అనేటువంటి ఘటన యొక్క సంభావ్యత ఎంత ఇచ్చాడంటే 60% అని చెప్పని ఇచ్చాడు. తర్వాత ఈ కాని ఘటన యొక్క సంభావ్యత అంటున్నాడు. అంటే అర్థం ఏం మనకు పి ఆఫ్ ఈ డాష్ అనమాట, లేకుంటే ఈ బార్ అనొచ్చు. మరి 60% అయితే 100లో మనకు 60% కానీ ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంటుంది, 40% ఉంటుంది, అంతే కదా. 100లోంచి 60 తీసేది వస్తుంది, మనకు 40 వస్తుంది. ఇప్పుడు దీనికి మనకు సంభావ్యతని కౌంట్ చేయమంటే ఏం చేస్తాం, మనము 40/100 చేస్తాం. పర్సెంటేజ్ కాబట్టి ఏం చేస్తాం, 40/100 చేస్తాం. 0 క్యాన్సల్, 2 2 జా 2 5 జా, సో ఎంత 2/5 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 8 14 16 21 x y 28 30 33 38ల మధ్యగతం 25 మరియు y - x = 2 అయితే x = డాష్ y = డాష్ అని చెప్పని ఇచ్చాడు. మనకి ఏమన్నాడంటే ఈ మొత్తం యొక్క మధ్యగతం ఎంత అన్నాడంటే మనకు వాడు ఇచ్చింది కంప్లీట్గా ఏమని ఇచ్చాడంటే 25 అని చెప్పని ఇచ్చాడు. తర్వాత y - x = 2 అని ఇచ్చి x y వాల్యూస్ ఫైండ్ చేయమన్నాడు. మరి మధ్యగతం అంటే నేను ఇంతకుముందు చెప్పా ఏ విధంగా అంటే మధ్య విలువ అని చెప్పన్నావు. ఒకటే వచ్చిందంటే డైరెక్ట్ తీసుకుంటాం కదా, 2 వచ్చిందంటే వాటికి ఏం చేస్తాము, యావరేజ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. మరి 10 ఉన్నాయంటే మిడిల్లో ఏమొస్తాయి, ఎక్స్ వై వస్తాయి. మనకు ఇటువైపు 4 ఉన్నాయి, ఇక్కడ ఇటువైపు 4 ఉన్నాయి, ఇవే మిడిల్లో వస్తాయి. అప్పుడు ఏం చేయాలి మనం, వీటికి యావరేజ్ తీసుకోవాలి. అంటే అర్థమే మనకు x + y/2 రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఇది కూడా ఎంత 25. నెక్స్ట్ x + y = ఎంత 25 2 జా ఎంత 50 అవుతుంది. తర్వాత మళ్ళీ ఏమన్నాడు y - x అన్నాడు. అంటే ఏం రాస్తాను నేను, -x + y అని చెప్పి రాసుకుంటా. ఇది కూడా ఎంత 2 అని చెప్పి రాసుకుంటా. ఇప్పుడు +x ఉంది -x ఉంది, రెండు క్యాన్సిల్ చేసినామంటే యాడ్ చేస్తే మనకు తర్వాత y + y ఎంత 2y, 50 + 2 52 అంటే 2 1 జా 2 2 జా 4 2 6 జా 12. y = ఎంత వచ్చింది మనకి 26 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు మనము y వాల్యూని ఏదో ఒక దాంట్లో ఫస్ట్ దాంట్లో కానీ సెకండ్ దాంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. y ఎంత 26 - x = 2, తర్వాత -x = 2 - 26 -x = ఎంత వస్తుంది, -24 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే x = ఎంత 24 అనమాట. సో x = 24, y = ఎంత 26 అనమాట. మరి ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 91 క్వశ్చను 6 2 9 11 3 4 9 7 13 1 దత్తాంశమునకు క్రింది వాటిలో సరి అయినది అని చెప్పని ఫస్ట్ ఆప్షన్ మధ్యగతము <= సగటు <= బాహులకము. సెకండ్ వన్ వచ్చేసి బాహులకము <= సగటు <= మధ్యగతం అన్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సగటు = మధ్యగతము <= బాహులకం అన్నాడు. ఫోర్త్ వన్ వచ్చేసి బాహులకము = మధ్యగతము <= సగటు అన్నాడు. అంటే అర్థం ఏమనకంటే మూడింటిని మనము సగటుని మధ్యగతముని బాహులకముని మూడింటిని ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉందో మనము అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సగటుని ఫైండ్ అవుట్ చేసుకుంటా. మరి సగటుని ఫైండ్ అవుట్ చేసినామంటే ఏ విధంగా అన్నిటినీ ప్లస్ చేసి బై అని చెప్పని ఎన్ని ఉన్నాయో అన్ని వేసుకుంటాను అనమాట. అంటే 6 + 2 ఎంత 8, 8 + 9 17, 17 11 వచ్చేసి 28, 28 3 31, 31 4 35, 35 9 వచ్చేసి 44, 44 7 51, 51 13 వచ్చేసి 64, 64 1 65. అంటే రాసుల మొత్తం వచ్చి 65 వచ్చింది. మరి రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉంది. 10 వేస్తే ఎంత వస్తుంది, 6.5 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మధ్యగతం అంటే మరి మధ్యగతం అంటే ఏం చేయాలి, మనం ఆర్డర్ వైజ్ రాసుకోవాలండి. మరి ఆర్డర్ వైజ్ రాసుకోవాలంటే ఫస్ట్ ఏది వస్తుంది 1 వస్తుంది, తర్వాత 3, ఆ తర్వాత 4 వస్తుంది. 1 3 4 నెక్స్ట్ వచ్చేసి 2 కూడా ఉంది కాబట్టి 1 రాసుకోవాలి, 2 రాసుకుందాం. 1 2 3 4 నెక్స్ట్ 6, ఆ తర్వాత 7, ఆ తర్వాత 9 2 ఉన్నాయి, 2 × 9 రాయాలి. నెక్స్ట్ ఆ తర్వాత 11, నెక్స్ట్ 13. ఇప్పుడు వీటిలో మధ్యలో ఉండేటివి తీసుకోవాలి మనం. మధ్యలో అంటే ఎన్ని ఉన్నాయి మనకు, మొత్తం వచ్చేసి 10 అంశాలు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్నప్పుడు ఏం చేస్తాయి, ఇక్కడ 4 వదిలేస్తే వస్తాయి 6 + 7 అనమాట. అంటే మధ్యగతం వచ్చేసి ఏమవుతుంది మనకు
6+7/2 అనమాట. అంటే 13/2 అంటే ఎంత వస్తుంది మనకు? 13/2 అంటే 6.5 వస్తుంది. మధ్యగతం ఎంత వస్తుంది? 6.5 వస్తుంది. నెక్స్ట్ బాహులకం ఏమవుతుందంటే రిపీటెడ్ వాల్యూ. మరి రిపీటెడ్ వాల్యూ అంటే ఏమొస్తుంది మనకు? 9 ఉన్నాయి కాబట్టి ఏం చెప్తా? 9 అని చెప్పాలన్నమాట. మరి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎలా ఉంది అని అంటే ఈ మూడిట్లో మనకు సగటు 6.5 వచ్చింది, మధ్యగతం కూడా ఏమైంది? 6.5 వచ్చింది. ఈ రెండు సమానంగా ఉన్నాయి, సగటు మధ్యగతం. మరి ఎక్కడుంది సగటు మధ్యగతం సమానంగా ఉండేది? థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది మనకు, సగటు మధ్యగతం సమానంగా ఉన్నాయి. తర్వాత లెస్ దాన్ బావులకము అంటే బావులకం కంటే ఈ రెండు తక్కువ ఉన్నాయి. బావులకం ఎంత ఉంది? 9 ఉంది, రెండింటికంటే ఎక్కువ ఉంది 6.5 మధ్యగతము సగటు అయితే బావులకం 9 ఉంది. కాబట్టి ఏమవుతుంది మనకు? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 92 క్వశ్చన్. రెండు వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తి 3:1 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. రెండు వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తి అంటే C1:C2 తీసుకుంటే ఎంతంట? 3:1 అంట. C1:C2 అంటే ఏం రాయచ్చు మనము? చుట్టుకొలత ఫార్ములా ఏమనుకో 2πr కదా, అంటే 2πr1 రాస్తా, నెక్స్ట్ 2πr2 రాస్తా. ఇది కూడా ఏమనుకో 3:1 అని చెప్పని అర్థం మనకు. అంటే 2πr1 = 2πr2 ఎంత? 3:1. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? 2π క్యాన్సిల్ చేసుకుంటే ఏమొస్తుంది? R1:R2 వచ్చేసి ఎంత? 3:1 వస్తుంది అనమాట. మళ్ళీ మన క్వశ్చన్ ఏమన్నాడంటే వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. అంటే A1:A2. మన ఫార్ములా ఏమనుకో πr1² πr2² అని చెప్పి అర్థం. మనం పై క్యాన్సిల్ చేసినామంటే R1² R2² అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఏమని రాయొచ్చు మనం? R1 అంటే 3², R2 అంటే 1² అంటే ఎంత వస్తుంది? 9:1. అంటే వైశాల్యాల నిష్పత్తి మనకు A1:A2 ఎంత? 9:1 అనమాట. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 93 క్వశ్చన్. ఒక గోళం యొక్క వ్యాసార్థం 3 రెట్లు అయితే దాని ఘనపరిమాణం డాష్ అగును అన్నాడు. యాక్చువల్గా మనకు ఘనపరిమాణం ఫార్ములా ఏమి? గోళం యొక్క ఘనపరిమాణం వచ్చేసి 4/3 πr³ అని చెప్పని తెలుసు మనకు. ఇప్పుడు ఇది మనకు ఈ వ్యాసార్థం ఏమైందంట? 3 రెట్లు అయిందంట. ఇది మనకు V1 అనుకున్నాం అనుకో. ఇప్పుడు V2 తీసుకుందాం. 4/3 ఏమొస్తుంది? పై ఇది R1³ అనుకుంటే ఇది R2³ అనుకుందాము. ఈ R2³ ఏమైందంటే మనకు 3 టైమ్స్ ఇంక్రీజ్ అయిందని చెప్పని అర్థం. అంటే అప్పుడు V2 ఏమని రాస్తా? 4/3 π ఏమని రాస్తా? 3R1³ అని చెప్పి రాసుకుంటా. 3R1³ అర్థమవుతుంది కదా. R2 వచ్చేసి ఏమైందంటే దీనికి 3 రెట్లు అని చెప్పని అర్థం. అంటే దీనికి 3 రెట్లు అన్నప్పుడు R2 ఏమవుతుంది మనకు? R2 = 3R1 అవుతుంది. కాబట్టి R2 బదులు ఏం రాసిన? 3R1 చెప్పి రాసుకున్నా. తర్వాత మనకు వాడు ఇచ్చిన ఆప్షన్లు ఏముందంటే 27 రెట్లు, 9 రెట్లు, 1/3 రెట్లు, రెట్టింపు అన్నాడు. కాబట్టి క్యాన్సిల్ చేసుకోవాలి మనం. ఇట్లా పెట్టుకున్నామంటే 4/3 × π × 3³ మీన్స్ 27 × R1³. ఈ 27 స్టార్టింగ్ రాశానంటే 27 స్టార్టింగ్ రాస్తే 4/3 πr1³ అనమాట. ఇప్పుడు 4/3 πr1³ అంటే అర్థం ఏం మనకు? ఈ ఫార్ములా వస్తుంది. అంటే ఇది V1 అనమాట. అంటే అంతకుమున్నటువంటి V1 ఘనపరిమాణానికి ఎన్ని రెట్లు అవుతుంది? 27 రెట్లు అవుతుంది చెప్పని అర్థం. కాబట్టి ఎన్నో ఆప్షన్ మనకంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనం పొరపాటున క్యాన్సిల్ చేసినామనుకోండి ఆప్షన్స్ మనకు కనిపించవు అనమాట. 94 క్వశ్చన్. 0.10 100 10001 ఎక్సెట్రా తర్వాత 000 1 అని చెప్పని బార్ అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి 1 అని చెప్పని ఫస్ట్ ఆప్షన్ అకర్ణీయ సంఖ్య, సెకండ్ ఆప్షన్ కర్ణీయ సంఖ్య, థర్డ్ వన్ పూర్ణ సంఖ్య, ఫోర్త్ వన్ ఏది కాదన్నాడు. మరి ఇది ఏమని అర్థం మనకు? ఇక్కడ రిపీట్ అని చెప్పని అర్థం కదా. అంటే ఈ విధంగా మనకు రిపీట్ అవుతూ ఉంటాయని చెప్పని అర్థం మనకు. మరి రిపీట్ అవుతుందంటే అర్థం ఏమనకు? అది ఏదంటే అకర్ణీయ సంఖ్య అని చెప్పని అర్థం. ఎందుకంటే అకర్ణీయ సంఖ్య మనకు p/q రూపంలో ఉన్నాడు ఒక డెఫినేషను. నెక్స్ట్ ఇంకోటి ఏముంటాయి మనకంటే అంతమయ్యేటివి దశాంశాలు అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏమి అంతము కాని ఆవర్తన దశాంశం. అంటే ఇది ఏది మనకు? అంతము కాని ఆవర్తన దశాంశం అని చెప్పని అర్థం అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు? అకర్ణీయ సంఖ్య అని చెప్పొచ్చు అనమాట. మరి కర్ణీయ సంఖ్య అంటే వేరు. మళ్ళీ మన కర్ణీయ సంఖ్య అంటే మనకు అంతము కాదు ఆవర్తనము కాదు, జస్ట్ అలా వస్తూనే ఉంటాయి, డిఫరెంట్గా వస్తూనే ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఏమైంది మనకు? రిపీట్ అవుతుంది 000 అని చెప్పి. ఇక్కడ ఉంది 000 మనకు, అంటే ఇక్కడ నుంచి రిపీట్ అవుతాయని చెప్పని అర్థం అనమాట అది. ఓకే, ఏ ఆప్షన్ మనకు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 95 క్వశ్చన్. క్రింది వాటిలో బహుపది కానిది అన్నాడు. బహుపది కానిది అని చెప్పని ఈ విధంగా ఇచ్చాడు. మరి యాక్చువల్గా బహుపది అంటే అర్థం ఏం మనకంటే ఒక బీజీయ సమాసంలో ఎక్స్ యొక్క ఘాతాంకం ఏ విధంగా ఉండాలంటే నెగిటివ్ కారాదనమాట. ఎప్పుడు ఉండాలి? ఏ విధంగా ఉండాలంటే పాజిటివ్ మాత్రమే ఉండాలంటే ధనపూర్ణ సంఖ్య చెప్పని ఉండాలన్నమాట. ధనపూర్ణ
సంఖ్య అని చెప్పని ఉండాలి. మరి అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది పాజిటివే ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇది ఒక బహుపది అవుతుంది. నెక్స్ట్ ఇది పాజిటివే, ఇది కూడా పాజిటివ్ కాబట్టి ఇది బహుపదే. నెక్స్ట్ ఇది కూడా అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఇది బహుపదే. మరి ఇది ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, మరి ఇది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే ఏం చెప్తాం మనం, 3/x అంటే ఏదైనా రాయొచ్చు, 3 × 1/x అని రాయొచ్చు. దీన్ని ఏమైనా రాస్తా, 3 × 1/x మీన్స్ x⁻−1 అని చెప్పి రాస్తే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ పవర్లో మనకి ఏమైంది, ఇది నెగిటివ్ వచ్చింది, మనకి నెగిటివ్ వచ్చింది అంటే ఏమనుకో రుణపూర్ణ సంఖ్య అయింది కాబట్టి ఇది మనకు బహుపది కాదనమాట. మరి ఏ ఆప్షన్ అవుతుందంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంట. ఈ 3 ఏమైతే ఆప్షన్లు వచ్చేసి బహుపది అవుతాయి, 4th ఆప్షన్ ఏమవుతుంది మనకంటే బహుపది కాదు అని చెప్పని అవుతుంది అనమాట. నెక్స్ట్ 96th క్వశ్చన్, 25 × 216 × 2401 = 5 to the power of a × 6 to the power of b × 7 to the power of c అయితే a + b + c = డాష్ అని చెప్పని ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చాడు. మనకి అర్థం ఏమంటే ఇక్కడ 5 to the power of a ఉందంటే ఇక్కడ ఈ 25 ఏమని రాసుకోవచ్చు మనం, 5² అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ 6 to the power of b అంటే అర్థం ఏమనుకో 216ని 6³ అని చెప్పి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 2401 ఏం రాయొచ్చు మనం అంటే 7 to the power of 4 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే 5 to the power of a × 5 to the power of 6 to the power of b × 7 to the power of c అని చెప్పి రాయొచ్చు. అప్పుడు అర్థం ఏమనుకో ఏ వచ్చేసి ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే, a = 2 ఎందుకంటే బేసెస్ ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ అట్లే బి వచ్చేసి ఏమవుతుంది, 3 అవుతుంది ఎందుకంటే 6 ఉంది బేసెస్ అనమాట. నెక్స్ట్ సి వచ్చేసి ఏమవుతుంది, 7 బేసెస్ ఉన్నాయి కాబట్టి సి ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే ఏం చేయొచ్చు మనం, a + b + అంటే 2 + 3 + 4 అనమాట. ఎంత వస్తుంది, 5 + 4 ఎంత, 9 అనమాట. మరి ఆప్షన్లో ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 97 క్వశ్చన్ చూస్తే ఈ విధంగా ఇచ్చాడు, √41 - √21 + √19 - √9 అని చెప్పని ఇచ్చాడు. మరి ఏ విధంగా చేయొచ్చు మనం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత వస్తుంది మనకు, √41 అలానే రాసుకొని -√21 + √19 -√9 వచ్చేసి ఎంత, 3 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ √41 - √21 + √19 - 3 ఎంత, 16 అనమాట. √16 ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే √41 - √21 ప్లస్ ఎంత, 4 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ √41 - 21 + 4 ఎంత, √25 అంటే √41 - ఎంత, 5 అనమాట. √25 వచ్చేసి ఎంత, 5 వస్తుంది. నెక్స్ట్ 41లో 5 పోతే ఎంత, 36. సో ఎంత, 36 అంటే 6 వస్తుంది. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో వచ్చేసి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చూస్తే మనకు రూట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఎలా చేయాలి అని చెప్పి మనం థింక్ చేయరాదు, చేసుకుంటూ పోయినాం అనుకోండి ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. 98 క్వశ్చన్, 3, 4, 5 మరియు 6లతో నిశ్శేషంగా భాగించబడే మిక్కిలి చిన్నదైన ఖచ్చిత వర్గ సంఖ్య అన్నాడు. మిక్కిలి ఖచ్చిత వర్గ సంఖ్య అన్నాడు. మిక్కిలి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కసాగా ఫైండ్ అవుట్ చేస్తారు. మరి వర్గ సంఖ్య అన్నప్పుడు ఏం చేస్తామంటే సింగిల్గా ఉన్నప్పుడు అంటే ఒకే అంకె ఉంటే దాన్ని డబల్ రాసుకుంటాం అనమాట. మరి చూద్దాము ఎలా చేస్తే వస్తుందో. ఫస్ట్ 3, 4, 5, 6కి కసాగా నేను తీసుకున్నానంటే ఏదైనా తీసుకోవచ్చు మనము, 3తో తీసుకోవచ్చు. 3 1 జా, ఈ 2 పోవు అలా రాస్తా. నెక్స్ట్ 3 2 జా, నెక్స్ట్ ఆ తర్వాత 2 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దేంతో 2తో 2 1 జా, 2 2 జా, 2 5 జా, 2 1 జా, ఇంకేం పోవు కాబట్టి కసాగా మనకి ఎలా రాసుకోవచ్చు మనం అంటే ఇప్పుడు 3 × 2 × 1 × 2 × 5 × 1 వీటిలో డబల్ ఉండేది ఏంది, 2 ఉంది అంటే 2² రాస్తా. నెక్స్ట్ 3 ఉంది, ఆ తర్వాత 5 ఉంది, ఇంకా 1 అవసరం లేమనుకో. ఇప్పుడు ఖచ్చిత వర్గం అంటే ఇదైతే వర్గం అవుతుంది, ఇవి 2 కూడా వర్గాలు కావాలి. ఇవి 2 వర్గాలు కావాలంటే ఏం రాస్తాను నేను, 2² దీన్ని కూడా ఏం చేస్తా 3 × 3 అని చెప్పి రాసుకుంటా. తర్వాత దీన్ని ఏం చేస్తా 5 × 5 అని చెప్పి రాసుకుంటా. అంటే 2² × 3² × 5². 2² మీన్స్ 4, 3² మీన్స్ 9, 5² మీన్స్ 25. 4 9 జా 36 × 25 అనమాట. మరి 25 6 జా ఎంత, 150. 25 3 జా వచ్చేసి 75 ఎంత వస్తుంది, 90 వస్తుంది. అంటే 90 అంటే 900 వచ్చేసి ఏమవుతుంది మనకు 30² అవుతుంది. అంటే మిక్కిలి ఖచ్చిత వర్గం అవుతుంది అనమాట. ఇది మనకు మీనింగ్. ఇక్కడ కసాగా తీసుకున్నాము. తర్వాత ఏం చేసినామంటే ఇక్కడ 2 మాత్రమే వర్గం ఉందనమాట. నెక్స్ట్ 3కి 5కి లేదు కాబట్టి ఆ రెండింటికి నేను వర్గం వచ్చేటట్టు రాసుకొని ఏం చేయాలి, లాస్ట్కి ఆన్సర్ చెప్పాలన్నమాట. ఏమొస్తుంది 900 అనమాట. మరి ఆప్షన్లో ఎన్నవదంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 99 క్వశ్చను,
ఒక తొట్టెను 2 పంపులు వరుసగా 5-7 నిమిషాలలో నింపగలవు. 3వ పంపు ఆ తొట్టెను 3 నిమిషాలలో ఖాళీ చేయును. అయితే 3 పంపులను ఒకేసారి తెరిచిన తొట్టెలో 1 నిమిషంలో నిండు భాగం ఎంత అన్నాడు. యాక్చువల్గా ఏమన్నాడంటే 3 పంపులు ఉన్నాయంట. ఆ 3 పంపులలో 2 పంపులు నింపుతుంటే ఇంకొక పంపు వచ్చేసి ఖాళీ చేస్తున్నట. ఖాళీ చేస్తే మరి 1 నిమిషంలో నిండు భాగం ఎంత అన్నాడు. మరి ఏ విధంగా చేస్తామంటే సింపుల్ అనమాట. ఎలా అంటే ఫస్ట్ నింపడం అంటే ఏం చేస్తామంటే ప్లస్ చేస్తాం అనమాట. అవి 1 నిమిషానికి మనకేమన్నాడు 5 నిమిషాలు, ఇంకోటి 7 నిమిషాలు అన్నాడు కదా. వాటిని ఏం చేస్తానంటే 1/5 అని చెప్పి రాసుకుంటా, 1/7 అని చెప్పి రాస్తా. నింపడం కాబట్టి రెండింటిని ప్లస్ చేస్తా, ఇంకోటి ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ చేస్తా. ఎంతది 1/3 అనమాట. అయిపోయింది. ఇది ఆన్సర్ మనకు 1 నిమిషంలో ఎంత భాగం వచ్చేసి నిండుతుంది అని చెప్పాను. అంటే మరి ఏం చేయొచ్చు మనము 5 7 జా 35 × 3 ఎంత 3 5 జా 15, 3 3 జా 9 1 ఎంత 10 ఎంత 105. నెక్స్ట్ 5తో మనకి 105 అంటే ఎలా 5 2 జా 10, 5 1 జా 5. నెక్స్ట్ తర్వాత 7తో అంటే ఏమొస్తుంది 7 1 జా 7. నెక్స్ట్ ఆ తర్వాత 3 ఉంటుంది, 7 5 జా 35. ఓకే. నెక్స్ట్ -3తో తీసుకున్నామంటే ఎంత 3 × 35 అని చెప్పి రాసుకోవచ్చు ఇక్కడ మనము. అంటే ఏం చేసినా నేను ఈ హారాలతో దీన్ని భాగించి లవంగాన్ని హెచ్చించిన, కానీ డైరెక్ట్ చేసినా అనమాట. దీంతో ఇక్కడ 1 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా 5తో 105 డివిజన్ చేసి 21 వేసిన, 7తో డివిజన్ చేసి 15 వేసిన, 3తో డివిజన్ చేసి 35 వేసిన. నెక్స్ట్ ఇప్పుడు 21 15 వచ్చేసి ఎంత 36 -35/105 అంటే ఎంత వస్తుంది 1/105. అంటే 1 నిమిషంలో నిండు భాగం ఎంత అంటే 1/105 భాగం అని చెప్పి అర్థం. మనకు ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 100 క్వశ్చన్ చూస్తే ఒక కోణం దాని సంపూరక కోణం కన్నా 30 డిగ్రీలు ఎక్కువ అయితే ఆ కోణం యొక్క సంపూరక కోణం ఎంత అన్నాడు. సంపూరక కోణం అనుకోమంటాడు. ఫస్ట్ ఒక కోణం తెలియదు మనకు, దాన్ని ఏమనుకున్నామంటే ఎక్స్ అనుకున్నాము. మరి సంపూరక కోణం అంటే అర్థం ఏమంటే 2 కోణాల మొత్తం ఏం కావాలి 180 డిగ్రీస్కి సమానం కావాలి. మరి దీని యొక్క ఎక్స్ యొక్క సంపూరక కోణం ఏమవుతుంది 180 - x అవుతుంది. మరి ఇచ్చిన కండిషన్ ఏమంటే ఒక కోణం దాని సంపూరక కోణం కన్నా 30 ఎక్కువ అన్నాడు. అంటే అర్థం ఏమంటే మనకు ఈ రెండింటి యొక్క భేదం వచ్చేసి ఏమని అర్థము 30, లేదంటే ఇది మీరు రాసుకోవచ్చు. ఒక కోణం దాని సంపూరక కోణం కన్నా 30 డిగ్రీలు ఎక్కువ అంటే ఇట్లా ప్లస్ అని చెప్పి 30 అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది మనకు ఈ -x ఇటువైపు వస్తే అవుతుంది x + x అవుతుంది. ఇప్పుడు 180 + 30 2x = ఎంత 210 వస్తుంది. 2 1 జా నెక్స్ట్ 2 1 జా 0 2 5 అనమాట. ఓకే. ఎంత x = ఎంత 105 డిగ్రీస్ అని చెప్పి అర్థం. ఇది x అంటే ఒక కోణం అనమాట. కానీ మనకి ఏం కావాలి సంపూరక కోణం కావాలి. సంపూరక కోణం అంటే మనకు 180 - x అనమాట. అంటే 180 - x ఎంత వచ్చింది 105 వచ్చింది. 180 - 105 అంటే ఎంత వస్తుంది మనకు 75 వస్తుంది. అంటే ఎన్నో ఆప్షన్ మనకు అంటే ఇచ్చిన వాటిలో వచ్చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 101 ఒక వృత్తం యొక్క సౌష్ఠవాక్షము దాని అని చెప్పి డాష్ అని ఇచ్చాడు. వృత్తం యొక్క సౌష్ఠవాక్షము అంటే ఏం చేస్తాను నేను ఇలా గీస్తాను అనమాట. ఇలా గీస్తే ఇది ఏం చేస్తుంది వృత్తాన్ని 2 సమభాగాలుగా ఒకే ఆకారంలో ఉండేటట్లు చేస్తుంది. అంటే ఇదేమవుతుంది మనకు వ్యాసం అవుతుంది. మరి ఆప్షన్లో చెక్ చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ వన్ వ్యాసం అన్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి అతిపెద్ద జ్యానుడు. అతిపెద్ద జ్యానుడు. మరి ఈ వ్యాసం వచ్చేసి ఏమవుతుంది ఇది మనకి వృత్తం యొక్క అతిపెద్ద జ్యా అవుతుంది. కాబట్టి 1 అని చెప్పొచ్చు 2 అని చెప్పొచ్చు. 2 కూడా రైట్ ఆన్సర్లే అంట. వృత్తానికి సౌష్ఠవాక్షం అవుతుంది అనమాట. మరి థర్డ్ వచ్చేసి ఏమన్నాడంటే π2 అన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏమన్నాడంటే వ్యాసార్థం అన్నాడు. వ్యాసార్థం రాంగు. మనకి వ్యాసాన్ని ఏమంటాం మనం అంటే అతిపెద్ద జ్యా కూడా ఇంకో పేరు ఉందన్నమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం అంటే π2 అని చెప్పొచ్చు. అంటే ఏది మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 102 క్వశ్చన్ a = x² + x + 1 b = x² - x + 1 అయినా a - 2b = డాష్ అని చెప్పి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే a - 2b అన్నాడు. అంటే ఏం చేస్తా a = ఏముంది x² + x + 1 ఉంది. ఇప్పుడు ఈ 2b అంటే ఏమని రాస్తాను నేను 2తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది 2x² - 2x + 2 వస్తుంది. ఇక్కడ రాసుకుంటా. ఇప్పుడు 2b వచ్చేసి 2x² - 2x + 2 రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి మనము a - 2b చేయాలి. అంటే మైనస్ చేయాలంటే సింబల్స్ ఏమవుతాయి మారుతాయి అన్నమాట. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే
ప్లస్ అవుతుంది. మార్చిన ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2x అంటే ఏమొస్తుంది, మైనస్ x² వస్తుంది. తర్వాత ప్లస్ ఎక్స్ ప్లస్ 2x ఎంత, ప్లస్ 3x అంటే సేమ్ సింబల్స్ ఉంటే యాడ్ చేసి అదే సింబల్ వేస్తాం అనమాట. నెక్స్ట్ +1 ఉంది, -2 ఉంది అంటే ఏం రాస్తాం, -1 రాస్తాం. డిఫరెంట్గా ఉంటాయి ఈ సింబల్స్, మైనస్ చేయాలి, పెద్దదాని సింబలే మనం వేయాలన్నమాట. నెక్స్ట్ 103 చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 3 సంవత్సరాలకు 2,400 రూపాయలు మరియు 4 సంవత్సరాలకు 2,520 రూపాయలు అయితే సంవత్సరానికి వడ్డీ రేటు అన్నాడు. బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 3 ఇయర్స్కి ఏమైందంట, 3 ఇయర్స్కి వచ్చేసి 2,400 అయిందంట. 4 ఇయర్స్కి వచ్చేసి 2,520 అయిందంట. అయితే ఆర్ ఎంత అని చెప్పి అంటున్నాడు. మరి ఏదని చేయాలి మనము, 3 ఇయర్స్కి దీన్ని పి అని చెప్పి అని తీసుకోవాలి, ఇదేమని తీసుకోవాలంటే టోటల్ అని చెప్పి తీసుకోవాలి, అంటే మొత్తం అని చెప్పి తీసుకోవాలంటే ఏజ్ కూడా ఏమని తీసుకుంటా 2520 అని చెప్పి అని తీసుకుంటా అనమాట. మరి ఎలా చేయొచ్చు మనం అంటే పి రాస్తా, 24,200కి ఆర్ వెళ్ళింది కాబట్టి 100 ప్లస్ ఆర్ బై 100 వేసుకుంటా. ఎన్ని ఇయర్స్ మనకి 3 నుంచి 4 ఇయర్ కదా, అంటే ఎంత 1 ఇయర్కి అనమాట. 1 ఇయర్కి ఎంత అయింది, 2520 అయింది. ఓకే, ఇలా చేయొచ్చు. లేదంటే మీకు టేబుల్ వేసి కూడా చెప్పాను, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేద్దాం మనము. ఇప్పుడు ఏమవుతుంది మనకు 100 ప్లస్ ఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 2520 బై 2400 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనకి 100 ఇటువైపు వస్తే అవుతుంది 100 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2520 బై 2400 ఇంటే ఏమవుతుంది, 100 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 12 2 జా 24, 12 2 జా 24, 12 అవుతుంది. 12 1 జా 12 0. నెక్స్ట్ మళ్ళీ 2 1 జా 0 పెట్టుకోవాలి. 2 5 జా 10 ఎంత, 100 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 105 వచ్చింది. నెక్స్ట్ ఆర్ వచ్చేసి ఏమవుతుంది అప్పుడు మనకు 105 మైనస్ 100 అవుతుంది, అంటే ఎంత 5% అని చెప్పని అర్థం. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. లాస్ట్ 104 క్వశ్చన్. ఒక వ్యక్తి 12 వస్తువులను 10 రూపాయలకు కొని అవే 15 వస్తువులను 12 రూపాయలకి అమ్మితే లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు. బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 12 వస్తువులను ఏం చేశానంటే ఎంత కొన్నాడంట, 10 రూపాయలు కొన్నాడంట. ఆ తర్వాత 15 అవే వస్తువుల్ని 15 వస్తువుల్ని ఎంతకు అమ్మినాడంటే 12 రూపాయలకి అమ్మినాడంట. మరి దీనికి లాభమా నష్టమా ఎంత శాతం అని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వస్తువుల సంఖ్య సమానంగా లేదు. మనం లాభాన్ని కానీ నష్టాన్ని కానీ లెగ్గట్టాలంటే ఇక్కడ 15 వస్తువులు అమ్మాడు కాబట్టి ఇక్కడ కొన్న వస్తువులు కూడా 15 లేక మార్చుకుందాం. మనం 15 లేక మార్చుకున్నామంటే మనం లాభం కానీ నష్టం కానీ ఈజీగా లెక్కేయచ్చు. అంటే ఏం చేస్తాను నేను, ఈ 12 వస్తువుల్ని 15 చేసుకుంటా, అంటే 12 వస్తువుల్ని 10 రూపాయలకి కొంటే 15 వస్తువులు ఎంత కొనొచ్చు అంటే 15 బై 12 ఇంటూ 10 వేసుకుంటా, అదే కిందది బై 5 అనమాట. అంటే ఏం చేయొచ్చు మనము, 3 5 జా 3, 4 జా 4, 2 2 జా 2 5 జా ఎంత 25/2. ఇట్ మీన్స్ 12.50 రూపీస్ అనమాట. అంటే 15 వస్తువుల్ని ఎంత కొన్నాడు, 12.50 రూపీస్కి కొన్నాడు అనమాట. ఏమి మళ్ళీ ఇప్పుడు 15 వస్తువుల్ని ఎంతకు అమ్మినాడు, 12 రూపాయలకి అమ్మినాడు. ఇది అమ్మితే 15 50 రూపాయలకి 12.50 రూపీస్ కొన్నాడు, 12 రూపాయలకి అమ్మినంటే ఏమొస్తుంది మనకు, ఖచ్చితంగా నష్టమే వస్తుంది. ఎంత నష్టం వస్తుందంటే 0.50 నష్టం వచ్చింది. దీన్ని ఏం చేయాలి, నష్ట శాతం లేక లెగ్గట్టాలి మనం. అంటే ఏం చేయాలి ఇప్పుడు, నష్టము బై కొన్నవేల ఎంత 12.50 ఇంటూ ఏం చేయాలి 100 వేసుకోవాలి. ఏమి 0 క్యాన్సల్, ఈ పాయింట్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. అప్పుడు ఏమవుతుంది 25 5 జా 125, 25 4 జా, ఆ తర్వాత ఈ 5 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది 4 వచ్చింది, అంటే 4% నష్టం అనమాట. ఇలా అయినా చేయొచ్చు. లేదంటే షార్ట్ కట్లో కూడా ఎలా చేయొచ్చు అంటే వస్తువు తర్వాత ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రేట్ అనమాట. అంటే ఫస్ట్ 12 కొన్నాడు, 12 వస్తువుల్ని 10 రూపాయలకు కొన్నాడు, తర్వాత 15 వస్తువుల్ని 12 రూపాయలకి అమ్మాడు. ఇలా ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 15 10 జా ఎంత 150, తర్వాత 12 జా ఎంత 144 అని చెప్పి తీసుకోవాలి. దీన్ని 115 ఏం చేయాలంటే కొన్న వేలని చెప్పి అనుకోవాలి, దీన్ని అమ్మిన వేలని చెప్పి అనుకోవాలి. అంటే 150 రూపాయలకు కొని 144 రూపాయలకి అమ్మినాడంటే నష్టం వస్తుందని చెప్పి అని అర్థం. ఎంత నష్టం వస్తుంది, 6 రూపాయలు నష్టం వచ్చింది. మరి ఇప్పుడు దీన్నే నష్ట శాతం లేక లెగ్గట్టినామంటే 6 బై కొనవలి ఏమనుకున్నాం 150 అనుకున్నాం, ఇంటూ 100 చెప్పి వేయచ్చు అనమాట. 0 క్యాన్సల్, 5 2 జా 5, 3 జా 3 1 జా 3 2 జా ఎంత 2 2 జా ఎంత 4 అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు మనం. ఇది షార్ట్ కట్ అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద
రైట్ ఆన్సర్ అనమాట. ఇది టోటల్గా మా సంస్థ నందు గ్రాండ్ టెస్ట్ 10 అనమాట. అంటే యాక్చువల్గా 1 to 10 గ్రాండ్ టెస్ట్ని నిర్విరామంగా, అంటే ఏ వీక్ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. అది మీ అందరి సహకారమే, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి అభ్యర్థి యొక్క సహకారంతో ఈ 10 గ్రాండ్ టెస్ట్ని ఈజీగా కంప్లీట్ చేసుకున్నాము. కాబట్టి ఈ 10 గ్రాండ్ టెస్ట్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఇన్స్టిట్యూట్ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ వెల్ విషర్స్ కానీ షేర్ చేయండి. మా కష్టాన్ని మీరు గుర్తించి ఒక లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు.